గోపాలపురం ఊరి నడిబొడ్డున అంటే అందరూ కలిసే మెయిన్ సెంటర్లో ఒక పెద్ద మర్రి చెట్టు, దాని కింద ఒక అరుగు ఉండేవి. ఊళ్ళో ఏ పంచాయతీ అయినా ఏ ముచ్చటైనా అక్కడే జరిగేది. సరిగ్గా ఆ మర్రి చెట్టు నీడలోనే మన రామయ్య తాత తన బజ్జీల తోపుడు బండిని పెట్టేవాడు. తాతకి 70 ఏళ్లుంటాయి, కానీ ఆయన వేసే మిరపకాయ బజ్జీల క్రేజ్ మాత్రం అస్సలు పోలేదు. చుట్టుపక్కల 5 ఊళ్ల వాళ్లంతా ఆ సెంటర్కి వస్తే తాత బజ్జీలు తినకుండా వెళ్లేవాళ్లే కాదు. తాతకి 10 ఏళ్ల చింటూ అనే మనవడున్నాడు. 5వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోతే తాతే వాడికి అన్నీ అయి పెంచుతున్నాడు. స్కూల్ అయిపోగానే సంచాలా పడేసి పరుగు పరుగున ఊరి సెంటర్లో ఉన్న తాత బండి దగ్గరకొచ్చేస్తాడు. తాత బజ్జీలు వేస్తుంటే వీడు కస్టమర్లకి నీళ్ళివ్వడం, ప్లేట్లు సర్దడం లాంటి పనులు చేసేవాడు. అదొక ఆదివారం. చింటుగాడికి స్కూల్ లేదు. పైగా ఆ రోజు ఊళ్ళో పెద్ద గంగమ్మ జాతర కూడా జరుగుతోంది. జాతరంటే తెలుసు కదా, జనాలంతా సెంటర్లోనే తిరుగుతుంటారు. ఆ రోజు జాతర జనాలకి బజ్జీలు అమ్మి డబ్బులు బాగా సంపాదించి ఆ డబ్బులతో చింటూకు ఒక మంచి సైకిల్ కొనాలని తాత ఆశపడ్డాడు. అందుకే ఎప్పుడూ లేనంత పెద్ద మొత్తంలో మిరపకాయలు, అరటికాయలు, నూనె డబ్బాలు అన్నీ కొనేసి తెచ్చేశాడు. ఉదయం 10 గంటలకల్లా బండిని మర్రి చెట్టు కింద నీట్గా రెడీ చేసి పెట్టేశాడు తాత. మధ్యాహ్నం 1 గంట అయిందో లేదో అంతవరకు బాగున్న ఎండ కాస్తా మాయమైపోయింది. ఆకాశమంతా ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్మేశాయి. జాతరకి వచ్చిన జనాలు వానొచ్చేలా ఉందని త్వరగా ఇళ్లకు వెళ్ళిపోవాలని ఎవరి దారిన వాళ్ళు తిరుగుముఖం పట్టేశారు. పాపం తాత పొయ్యి వెలిగించి నూనె కాగబెట్టాడు గాని కొనేందుకు ఒక్కడంటే ఒక్క కస్టమర్ కూడా రాలేదు. చింటుగాడు తాత మొహం చూసి, తాత, జనాలంతా వెళ్ళిపోతున్నారు కదా, మరి ఇంత సామాను కొన్నాం, ఇవన్నీ ఏమైపోతాయి? ఎవరు తింటారు తాత? భయపడుకురా చింటూ, ఆ గోదావరి తల్లి మనల్ని ఎప్పుడూ ఆకలితో ఉంచదు. నువ్వు కూర్చో, అంతా మంచి జరుగుద్ది అని చెప్పాడు. అలా మధ్యాహ్నం 3 అయింది. ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అన్నట్లు కుండపోత వర్షం మొదలైంది. ఉరుములు మెరుపులు, దానికి తోడు పిచ్చగాలి. సరిగ్గా అదే సమయంలో జాతర డ్యూటీ కోసం వచ్చిన ఒక పోలీస్ కానిస్టేబుల్, అతనితో పాటు ఊరి సర్పంచ్ కనకరాజు వర్షంలో తడిసిపోతూ తలదాచుకోవడానికి వేరే దారి లేక పరుగు పరుగున ఊరి సెంటర్లో ఉన్న ఆ మర్రి చెట్టు కిందకు వచ్చి చేరారు. అబ్బా, ఏం వానయ్యా ఇది! జాతర ఏర్పాట్లన్నీ సర్వనాశనం అయిపోయాయి. తాత, నీ పొయ్యి వెలుగుతుందా? కాస్త వేడివేడిగా ఏమైనా చేసి పుణ్యం కట్టుకో తాత, ఈ చలికి ప్రాణం పోయేలా ఉంది అని ఆ కానిస్టేబుల్ అడగటంతో రామయ్య తాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అలాగే కానిస్టేబుల్ గారు, మీరు అరుగు మీద అలా కూర్చోండి. 5 నిమిషాల్లో వేడి వేడి బజ్జీలు మీ చేతిలో పెడతా. అలా చెప్పినట్లుగానే 5 నిమిషాల్లో సర్పంచ్కి పోలీస్కి బజ్జీలు ఇచ్చేశాడు. వాహ్, నీకు దండం పెట్టచ్చు తాత. నీ వయసు పెరిగిన నీ చేతి మహిమ అస్సలు తగ్గనే లేదు. బయట వాన, ఈ చలి, ఈ టైంలో ఈ వేడి బజ్జీ తింటుంటే అబ్బా, స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది అని కానిస్టేబుల్ మెచ్చుకున్నాడు. అంతలో ఆ ఊరి సెంటర్ చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఆ వాసనకి, ఆకలికి తట్టుకోలేక ఒక్కొక్కరుగా మర్రి చెట్టు కిందకి రావడం మొదలుపెట్టారు. అలా అరుగు మొత్తం జనాలతో నిండిపోయింది. నాకు 4 బజ్జీలు, నాకొక ప్లేట్ పకోడీ అంటూ ఆర్డర్లతో ఊపందుకుంది. తాత బండి చుట్టూ పెద్ద హడావిడే మొదలైంది. సాయంత్రం 6 దాటినా వాన అస్సలు తగ్గట్లేదు. తాత తెచ్చిన పిండి, కూరగాయలు అన్నీ దాదాపు ఖాళీ అయిపోయాయి. అలాంటి టైంలో మర్రి చెట్టు అవతల వర్షంలో తడుస్తూ ఒక ముసలావిడ తన చిన్న మనవరాలితో కలిసి నిలబడి ఉండటం చింటూ చూశాడు. ఆ చిన్న పాపం ఆకలికి చలికి ఏడుస్తోంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటంతో అందరిలా అరుగు దగ్గరికి రావటానికి భయపడుతున్నారు. చింటూ పరిగెత్తుకుంటూ తాత దగ్గరికి వెళ్ళి, తాత తాత, అటు చూడు, ఆ పాప ఎంత ఏడుస్తుందో, ఆకలేమో తాత. అయ్యో అవునా, వాళ్ళనిట్టు పిలువురా చింటూ, వెళ్ళి తీసుకురాపో అని చెప్పి ఇక మిగిలిన ఆఖరి పిండితో వేడివేడి ఉల్లిపాయ పకోడీలు వేసి ఆ ముసలావిడకి పాపకి కడుపు నిండా పెట్టారు. ఆ ముసలావిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాయనా, పొద్దుట్నుంచి ఈ పిల్లకి తిండి లేదు, ఏమైనా పెడదామంటే నా దగ్గర డబ్బులు లేవు. దేవుళ్ళ మా ఆకలి తీర్చావు. నువ్వు, నీ మనవడు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి నాయనా అని దీవించింది. అక్కడ కూర్చొని బజ్జీలు తింటున్న సర్పంచు, పోలీసు ఇదంతా చూసి చింటూని బాగా మెచ్చుకున్నారు. అలా వచ్చిన లాభంతో చింటూకి తాత సైకిలే కాకుండా కొత్త బట్టలు కూడా కొనిచ్చాడు.
మనం కష్టకాలంలో ఉన్నప్పుడు అధైర్యపడకుండా మన పనిని మనం నమ్ముకుంటే కాలమే మనకు అండగా నిలుస్తుంది. అలాగే మనకు లాభం కలిగినప్పుడు అందులో నుంచి తోటి వారికి సహాయం చేస్తే ఆ ఆకలి తీరని వారి దీవెనలే మనకు శ్రీరామ రక్ష అవుతాయి అనేది ఇవాళ మన కథలోని నీతి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.